నమస్తే అండి, నా పేరు సుధీర్. మా బిజినెస్ వాసన పోలి. నా క్లాత్ కావాలి. వాసన పోలి మీన్స్ తెలుగు వర్డ్, ఇడ్లీకి తెలుగు వర్డ్. ఇడ్లీ అనేది తమిళనాడు నుంచి వచ్చింది. మనం ఫస్ట్ తెలుగులో అనుకున్నదే ఈ ఇడ్లీ పేరు. ఒకసారి వాసన పోలి. ఇవన్నీ కూడా మిల్లెట్స్తో అండి. మా దగ్గర నార్మల్ ఇడ్లీ ఏమీ ఉండదు. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, ఆరికా ఇడ్లీ, మల్టీ మిల్లెట్ ఇడ్లీ. ఆరికా ఇడ్లీ సార్. సో ఇవన్నీ 4 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఇస్తాను సార్. 4 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఇడ్లీ. ఇదిగోండి, ఇది రాగి ఇడ్లీ, ఇది ఆరికా ఇడ్లీ, ఇది జొన్న ఇడ్లీ. ఇదిగోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లెట్స్ అండి. ఇవి కంప్లీట్గా ఇడ్లీ రవ్వ యూజ్ చేయకుండా కంప్లీట్ హెల్త్, ఆర్గానిక్, హైజీనిక్ అండ్ ఫుల్లీ హెల్త్ కాన్సెప్ట్ సార్. యాంటీబయాటిక్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది చెప్తాను. మనం రైస్ తినకపోయినా కానీ మొదటి నుంచి ఎప్పటి నుంచో పండుతున్నవి, విత్ వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో కూడా పండేవి ఈ మిల్లెట్స్. మన ప్యాడీ రైస్ కంటే కూడా ఎన్నో రెట్లు ప్రోటీను, ఐరన్, ఫైబర్ మిగతావన్నీ ఉండే ఈ ఫుడ్. ప్లస్ ఈ ఫుడ్ పండించడానికి ఏ పెస్టిసైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జనాలందరికీ తినాలంటే ఏదో రకంగా ఉంటుంది. ఏదో రకం మా ఇంట్లో వాళ్ళకే ఉంటుంది. రైస్ వండేసి పెడితే అప్పుడు జనాలకి బిజినెస్ ఇది అందించాలి, ఇంకా ఫాస్ట్గా అందించాలి, అప్పుడే ప్రొడక్షన్ పెరిగిద్ది, అప్పుడు కాస్ట్ తగ్గుతాయి. వీటన్నిటి గురించి నేను ఆలోచించినప్పుడు నేనే ఫుడ్ పెడితే బాగుంటుంది అనిపించింది. వాటి గురించి అన్నీ రీసెర్చ్ చేసి ఏది బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఇడ్లీ అంటే ఏంది, వాటన్నిటి ఆలోచించి ఓకే డన్. వేటిల్లో అయినా కానీ హైజీనిక్ పోయింది. ఉప్మాలో అయినా సరే ఆయిల్ కలిసిద్ది. వీటన్నిటి కాకుండా ఇదైతే బాగుంటుందని ఆలోచించిన తర్వాత చేసింది ఇడ్లీ. ఓకే డన్, నేను అన్నీ ఇస్తాను. ప్రోటీను, ఐరన్, ఫైబరు ప్రతి ఒక్కటి ఇస్తాను. బట్ ఇవన్నీ జనాలందరూ చూసి అరుగుతాయా, ఎప్పుడు తిన్నా కానీ అరుగుతాయా అని ఒక డౌట్ వస్తుంది. సో నేను ఆకు తీసుకున్నాను. అప్పటికే తూర్పుగోదావరి జిల్లా అటు సైడు పనసాకుల్లో వేసే సిస్టమ్ ఒకటి ఉంది. పనసాకు ఎందుకు, ఇంకా ఏమేమి ఆకులు ఉంటాయని నేను ట్రైబల్ ఏరియాస్లో నేను రీసెర్చ్ చేసినప్పుడు చేసిందే ఈ అడ్డాకు. విస్తరాకండి, ఇది అందరికీ తెలుసు. ఎన్ని వేల సంవత్సరాల నుంచో ఫుడ్ సేవ్ చేసుకోవడానికి, మిగతాయి చేయడానికి ఇప్పటికీ అన్నవరం ప్రసాదం అడ్డాకుల్లోనే ఇస్తారు. చాలామంది పనసాకుల్లో బాగుంటుంది అంటారు. కాదు, అడ్డాకే ఫస్ట్. ఫుల్లీ యాంటీబయాటిక్, ఈజీ డైజెస్టబుల్. అలా ఇంత బలమైన ఫుడ్ అరిగిద్దా అని అనుకోకుండా ఉండడానికని చెప్పేసి ఈ ఆకు. ప్లస్ మామూలుగా అయితే మనం ట్రెడిషన్ కాదులేండి, మామూలుగా మనం అన్ని హోటల్స్ చూసినా ఎక్కడ చూసినా కానీ చేతితో టప్ప ఒక క్లాత్ మీద వేసేస్తారు. నాకు అది ఇష్టం ఉండదు. ఆ సిస్టమ్ నేను ఇంకా మార్చాలి అనుకున్నప్పుడు ఈ ఆకులో వేసి ఏ క్లాత్ లేకుండా అన్ని యూజ్ అండ్ త్రోని చేసి పూర్తిగా హైజీనిక్గా అలా హెల్తీగా ఇవ్వాలనుకున్న ఫుడ్డే వాసన పోలి. మేడం చెప్పండి మేడం. పులి బొంగరాలు ఏముంది మేడం, మామూలు ఇడ్లీస్. కాకపోతే రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, ఈరోజు ఆరికా ఇడ్లీ, మల్టీ మిల్లెట్ ఇడ్లీ ఉన్నాయి. ఆరికా అంటే కోడే మిల్లెట్. సజ్జలేదు మేడం. ఈరోజు ఒకసారి ప్లేట్కి 3 ఇడ్లీ వస్తాయి మేడం. 3 టైప్స్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. 3 వస్తే 3 టైప్స్ ఇస్తాం. మనం అక్కడ ఒక ప్లేటు. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాకు
సహాయం అందించిన గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండి గారు, బాబురావు నాయుడు గారు, అశోక్ సారు, పాత్రుడి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బిజినెస్ అడ్రస్ ఈస్ ఆపోజిట్ బుడా పార్క్, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ప్రిమిసెస్, విశాఖపట్నం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.